ప్రియ సహోదరి సహోదరా, భక్తి అంటే నీకు తెలుసా? యాకోబు 1:26-27లో చెప్పినట్లు నోటికి కళ్ళెం వేసుకోవడం, బాధితులకు సహాయం చేయడం, నిన్ను నువ్వు సర్దిద్దుకొని పవిత్రంగా జీవించడమే భక్తి అంటే. ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే మన ఆనందం మీద అది ప్రభావం చూపుతుందని తెలుసా నీకు? యాకోబు 3:9 ఒక్క నోటి నుండి ప్రభుని స్తుతించు, ఒక్క నోటి నుండి దేవుని పోలికగా పుట్టిన మానవుని శపించకూడదని రాయబడి ఉంది. మన మాటలు ఆధ్యాత్మిక స్థాయిని చూపిస్తాయి. మన నోటితో ఆస్వాదించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి మనం ఉన్నాం. మాటలను నరం కేంద్రం గురించి డాక్టర్స్ చెప్తున్నారు. ఎంత శక్తి ఉందంటే నువ్వు మాట్లాడిన వెంటనే శరీరం అంతా లోబడుతుందంట. ఎవరైనా నేను బలహీనైపోతున్నాను అనుకున్న వెంటనే అన్ని నరాలకి సందేశం వెళ్ళి మనం బలహీనమైపోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే మన సమాచార కేంద్రం నుండి మనం బలహీనమైపోవాలని ఆజ్ఞ జారీ చేయబడిందని అవన్నీ బలహీనపడతాయంటండి. ఎవరైనా నాకు శక్తి లేదు, నేను పని చేయలేను అంటే సామర్థ్యానికి ఉన్న శక్తి వదిలి అసమర్థులమని లెక్కించబడటానికి సిద్ధపడతాయట. ఎవరైనా నేను వృద్ధునైపోతున్నాను, అలసిపోయి నేను ఇంక ఏం చేయలేనని పలుకుతూ ఉంటే కొన్ని రోజులు అయ్యేసరికి నరాలన్నీ అవును మేము వృద్ధులమైపోయాం, మేము సమాధికి సిద్ధంగా ఉన్నాం, చనిపోవడానికి సిద్ధపడండి అని జవాబిస్తూ త్వరలోనే నరాలన్నీ శక్తిహీనమైపోయి చనిపోవడానికి సిద్ధపడిపోతారంట. వైద్యులు చెప్తున్నారు, ఇది నేను చెప్పడం కాదు. యాకోబు ముందే రాసి పెట్టాడు, వైద్యుల కన్నా ముందే. నాలుక మన శరీరంలో అతి చిన్న అవయవమైనప్పటికీ మన శరీరం అంతటికి కళ్ళెంగా ఉందని, అంటే కంట్రోల్ చేస్తుందని. యెహోషువ 4:10లో కాలేబు అంటాడు, నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను, మోషే నన్ను పంపినాడు నాకు ఎంత బలం ఉందో, అంటే 40 సంవత్సరాలప్పుడు నేను ఏ విధంగా అయితే ఉన్నానో నాకు అంతే బలం ఉంది ఇప్పుడు కూడా. యుద్ధం చేయటకు కానీ వచ్చుటకు పోవుటకు కానీ బలం ఉంది అంటాడు. ఆ కొండ ప్రాంతాన్ని ఇవ్వమని అడుగుతాడు. ప్రజలు ఎప్పుడు తమలో తాము నేను యవనస్తున్నే, నాకు శక్తి ఉంది, నా వయసు ఏమైనప్పటికీ నేను యవనస్తునిగా చేయడానికి పని చేయడానికి నాకు శక్తి ఉందని అనుకోవాలి ఎప్పుడు కూడా. పౌలు అంటాడు, నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా అని అంటాడు. మనం కూడా అలా అనుకోనండి. ఆయన కృపను బట్టే నేను ప్రతీది చేయగలను, నా చేతిలో ప్రతీది సఫలమవుతుందని. సామెతలు 21:23 అంటే నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడి శ్రమల నుండి తన ప్రాణం కాపాడుకుంటాడని. తీర్పు తీర్చకూడదు మనం ఎవరికి కూడా. మత్తయి 12:36 మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు గుర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉందని. వ్యర్థంగా మాట్లాడడము, విమర్శించడం, అవసరం లేని చోట అభిప్రాయాలు వెళ్ళగొచ్చడం, మనం మాట్లాడే వాటిలో అనుకూలత లేని, శక్తిని పీల్చే మాటలని ఎందుకండి మాట్లాడడం? ఆ తిరస్కారం ఒకవేళ ఉందేమో, బాగా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఆ తిరస్కారం నుండి, మీ ఆ ఒత్తిడి నుండి మీరు నోరు జారకుండా జాగ్రత్త పడండి. కొన్నిసార్లు మన నోటికి కళ్ళెం వేసుకోవాల్సి ఉంటుంది. శ్రేష్టమైన పని అంతే. ఎందుకంటే నోటి నుండి వచ్చింది తిరిగి తీసుకోలేం. నోరు జారితే ప్రార్థించి, దేవా ప్లీజ్ దాన్ని క్యాన్సిల్ చేయండి, దాని గురించి ఏదైనా చేయండి అని, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయాలి. ఆదికాండం 1:2-3 చూస్తే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది, చీకటి అగాధజలంపై కమ్మి ఉంది. అలా నిరాకారంగా శూన్యంగా ఉన్న ఎవరి జీవితాలనైనా మనం దేవుడు వెలుగు కమ్ము అనగానే వెలుగు అయినట్లు, ఊహించనిది ఏది జరిగినా, అది జబ్బు పడవచ్చు, ఏమన్నా అవచ్చు, దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు వస్తుందండి. వెలుగు వచ్చినప్పుడు చీకటిని జయించగలుగుతాం. ఉదయం లేవగానే చెప్పండి, నా జీవితంలో, నా గృహంలో వెలుగు కలుగునుగా కానీ. యోహాను 10:10లో దొంగతనానికి, హత్యకు, నాశనాన్ని చేయడానికి వస్తాడు, గొర్రెలకు జీవం కలుగుటకు నేను సమృద్ధిగా జీవించడానికి వచ్చాను ప్రభు చెప్పాడు. కాబట్టి అంటే జీవం అనేది ఏంటంటే మరణాన్ని జయిస్తుంది. నీ పరిస్థితి ఎంత బాడైనా జీవంగా మారుతుంది. ఎస్కేల్ 37లో చదివించినట్లు మృదుల్లో లోయల్లో ఎండిన ఎముకలు ఉన్నట్లు మనకు సహాయం చేయాల్సిన వాళ్ళంతా ఎండిపోయినట్టు ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉన్నవారై ఉండొచ్చు. అది ఎండిన ఎముకలతో పోల్చుకొని, ఇది నాకు పెద్ద గందరగోళమే, నీకు మాత్రమే తెలుసు ప్రభా, నువ్వు చెప్పినట్లు ప్రవచనమే ఈ ఎండిన ఎముకలతో పలుకుతున్నానని, ఓ ఎండిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి అంటే పరిస్థితితో మాట్లాడాలి. మీ జీవితంలో ఏ గందరగోళమైనా మారగలదని, పోగొట్టుకున్నవి ఏవైనా తిరిగి పొందుకోగలమని, దేవుని వాక్యం సత్యమని, వాగ్దానం నెరవేర్చబడుతుందని, మీ పరిస్థితికి సరిపోయిన వాక్యాన్ని మీరు తీసుకొని పలకాలి.
మనం శరీరంలో ఉన్నంతకాలం పోరాడాల్సిందే. కీర్తన 91:11 నుండి చూస్తే 13 వరకు చూస్తే, నీ మార్గంలో అన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నేను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు కదా. ఒకవేళ జాబ్ పోయిందేమో, నీకు మరో మంచి జాబ్ ఇస్తారు. జాబ్ లేనందుకు సంతోషంగా లేదని దేవునికి చెప్పుకో, నా నీడ్స్ తీరట్లేదు ప్రభా. అయితే ఉద్యోగం కోసం వెతుకడానికి వెళ్ళిన ప్రతి చోట ఆదరణ నాకు దొరుకుతుంది. నా దేవుని విశ్వసిస్తున్నాను. నా కొరకు దూతల్ని ఆయన సహాయం చేయడానికి ఆజ్ఞాపించారు అని నువ్వు చెప్తూ ఉంటే నీకు దూతలు నీకు ధైర్యం ఉంటుంది. నేను తినకపోయినా ఇంత లావుగా ఉన్నాను అని అలా వ్యతిరేకంగా మాట్లాడడం మానేసి, మంచిగా తింటాను, మంచిగా బాగుంటాను, నేను నా బరువు దేవుడు ఎంత ఉండాలంటాడో అంత ఉంటుంది, యాక్టివ్గా ఉంటాను, నా నోటి నుండి మంచి విషయాలే మాట్లాడతాను, నా నోటికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. దేవా, నా నోటిని కాపాడండి, నీకు వ్యతిరేకంగా నా మాటలతో పాపం చేయకుండా దేవా దయచేసి నీ కృపనివ్వండి అని, నా అంతటి నేనుగా చేయలేనివి నీ సహకారంతో చేసే కృపనివ్వండి. నా నోటికి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండటానికి సహాయం దయచేయండి. నా నోటిని ఆశీర్వదించి కృతజ్ఞత కలిగి జీవించేలాగా నా కృప దయచేయమని ప్రతిదినం ప్రార్థించుకుందామా. అత్యున్నత సింహాసనాసీనుడ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మేము మాట్లాడే ప్రతి మాట దేవా పాపాన్ని క్షమించండి. మా నాలుకని ఇష్టానుసారంగా వాడకుండా, ఎవరిని నొప్పించకుండా, నేను స్తుతిస్తూ నేను ఘనపరుస్తూ ఉండే నీ ప్రణాళికను నెరవేర్చేవారుగా మా కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.